జాయిన్ అవ్వండి అందరూ. జాయిన్ అవ్వమని చెప్పండి అమ్మ అందరికి. త్వరగా జాయిన్ అవ్వమని చెప్పండి. కౌంట్ తక్కువ ఉంది. త్వరగా జాయిన్ అవ్వమని చెప్పండి అమ్మా. So resource sharing and web. Next topic is resource sharing and web. Okay, resource sharing and the web. Resource sharing and the web. So users are so accustomed to the benefits of resource sharing that they may easily overlook their significance. So we routinely share hardware resources such as printers and data resources such as files and resources with more specific functionality such as search engines. సారీ సార్, అంటే గోటులో ఏఎన్ఎన్ అని జాయిన్ అయ్యారు. ఓకే ఓకే, నో ప్రాబ్లం. అటెండెన్స్ పంపించమ్మా త్వరగా. ఒకసారి క్లాస్ లో చెప్తాను సార్. గోటులో ఉన్నారు ఏఎన్ఎన్ క్లాస్ లో. ఓకే, రమ్మని చెప్పి త్వరగా చెప్తాను సార్. So in the morning we discussed about examples of the distributed system, that is internet, intranet and mobile and ubiquitous computing. So what is mobile and ubiquitous computing? So handheld devices like pages, mobile phones, laptops, anything which involve location, movement from one location to another location, nothing but a mobile computing. What about ubiquitous computing? Ubiquitous computing means only in the same environment. In the same environment, if you use, for example, while you are moving a train, ఓకే, 3 ఉన్నాయి ఇక్కడ. మీ డయాగ్రామ్ లో చూస్తే 3 ఉన్నాయి ఇక్కడ. ఒకటి వచ్చి డిజిటల్ కెమెరా, ఇంకోటి వచ్చి ల్యాప్టాప్, ఇంకోటి వచ్చి వైర్లెస్ ల్యాన్. సో ఈ విధంగా మనం వైర్లెస్ ల్యాన్ కి కనెక్ట్ అయ్యి ఏం చేయొచ్చు? ఈమెయిల్ రీడ్ చేయొచ్చు. ఓకే, అలానే డిజిటల్ కెమెరాలో ఉన్నటువంటి ఫోటోని ప్రింటర్ కి పంపించి ప్రింట్ తీయచ్చు. ఓకే, ఈమెయిల్ ఏమైనా ఉంటే ప్రింట్ తీయచ్చు, వీడియో కాన్ఫరెన్సింగ్ అటెండ్ అవుతూ చేయొచ్చు. సో అన్ని ఈ విధంగా ఎలా చేస్తానంటే బికాస్ ఆఫ్ దిస్ మొబైల్ అండ్ ఉబిక్విటస్ కంప్యూటింగ్. ఓకే, తర్వాత ఇంటర్నెట్ అంటే ఏంటి? ఇంటర్నెట్ అంటే డిస్ట్రిబ్యూషన్, వ్యాస్ట్. ఇంటర్నెట్ అంటే కలెక్షన్ ఆఫ్ ఇంట్రానెట్స్. ఓకే, వెరీ వ్యాస్ట్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, కలెక్షన్ ఆఫ్ కంప్యూటర్ నెట్వర్క్స్. ఓకే, దిస్ ఇస్ నథింగ్ బట్ ఇంటర్నెట్. వాట్ ఈస్ బ్యాక్బోన్? బ్యాక్బోన్ ఇస్ హై స్పీడ్ ట్రాన్స్మిషన్ లింక్. ఓకే, నెట్వర్క్ లింక్, హై స్పీడ్ ట్రాన్స్మిషన్ లింక్. సో ఇంట్రానెట్స్ ని కనెక్ట్ చేయడానికి. ఇంకా ఇంటర్నెట్ లో ఇంకేం చదివాం? ఇంటర్నెట్ లో మీకు డిజైన్ ఇష్యూస్ చదివాం. ఒకటి ఫైల్ సర్వీస్ ప్రొవైడ్ చేయాలి, ఇంకోటి ఏమో ఫైర్ వాల్ ఉండాలి. ఓకే, సో ఇంకోటి ఉంది. సో మొత్తం 3 డిజైన్ ఇష్యూస్ చదివాం. ఓకే, సో అండ్ ఆల్సో ఇన్ మొబైల్ అండ్ ubiquitous computing, internet. Okay, now we will discuss resource sharing and so look at from the point of view the hardware provision. So resource sharing అంటే ప్రింటర్స్ జనరల్ గా షేర్ చేసుకుంటారు ఆఫీస్ లో, అందరూ అదే ప్రింటర్ యాక్సెస్ చేస్తారు. దట్ ఈస్ హార్డ్వేర్ రిసోర్స్ షేరింగ్. ఓకే, high level resources that play their part in application in their everyday. For example, users are concerned with sharing data in the form of a shared database or set of web pages, not the disk and the process that those are implemented on.
అంటే హార్డ్వేర్ లెవెల్ కాకుండా సాఫ్ట్వేర్ అంటే డేటాబేసెస్, ఫైల్స్, వెబ్ పేజెస్ ఇవి షేర్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇవి కూడా షేర్ చేసుకుంటారు. ఒక యూజర్స్ థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ షేర్ సర్చ్ ఇంజిన్ ఆర్ కరెన్సీ కన్వర్టర్. అంతేకాదు సర్చ్ ఇంజిన్స్ కూడా షేర్ చేసుకుంటారు, కరెన్సీ కన్వర్టర్ కూడా షేర్ చేసుకుంటారు విత్ రిగార్డ్ టు ది సర్వర్ దట్ ప్రొవైడ్ దిస్. ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు కాకుండా, సో ఎవరు ప్రొవైడ్ చేసిన ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రూమ్స్ ఎవర్ ఇట్ మే ప్రొవైడింగ్. అలానే ఐఎస్పీ చదివాం ఇందాక మనం. ఐఎస్పీ, వై ఇస్ ఐఎస్పీ? హూ ప్రొవైడ్స్ ది ఇంటర్నెట్ లింక్స్, బ్యాక్ బోన్ లింక్స్, బ్యాక్ బోన్ లింక్స్ ఉన్నాయి. సో అలానే ఇంట్రానెట్ అంటే ల్యాన్స్ కనెక్టెడ్ టుగెదర్ అని చెప్పి చదువుకున్నాం. ఐఎస్పీ ప్రొవైడ్ చేస్తుంది, అవునా కదా? ఐఎస్పీ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్. ఈమెయిల్, వెబ్ హాస్టింగ్ ఇవన్నీ ఎవరు ప్రొవైడ్ చేస్తారు? ఐఎస్పీ. సో అట్లానే ఇన్ ప్రాక్టీస్ ప్యాటర్న్స్ ఆఫ్ రిసోర్స్ షేరింగ్ వెరీ వైడ్లీ ఇన్ దేర్ స్కోప్ అండ్ హౌ క్లోజ్లీ యూజర్స్ వర్క్ టుగెదర్. Okay, search engine on the web provides a facility to users throughout the world. Users who need never come into contact into one direction. Search engine is the best example of without close contact we can provide. Printer అంటే క్లోజ్ కాంటాక్ట్ ఉంటుంది, కానీ సెర్చ్ ఇంజిన్ ఎక్కడో యుఎస్ లో ఉన్నటువంటి ఏదో సర్వర్ లో ఉంటుంది, అది మనం యాక్సెస్ చేస్తాం. ఓకే, సో దట్ ఈస్ నథింగ్ బట్ ది even though we are not close to each other, so we are throughout the world we can access the resources. In computer supported cooperative working, CSCW, so a group of users who cooperate directly share resources such as documents in a small closed group. స్మాల్ క్లోజ్ గ్రూప్ లో ఉన్నటువంటి యూజర్స్ షేర్ చేసుకోవాలనుకోండి, అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? కోఆపరేటివ్, కంప్యూటర్ సపోర్టెడ్ కోఆపరేటివ్ వర్కింగ్, కంప్యూటర్ సపోర్టెడ్ కోఆపరేటివ్ వర్కింగ్. ఓకే, ద ప్యాటర్న్ ఆఫ్ షేరింగ్ అండ్ జియోగ్రాఫిక్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పర్టికులర్ యూజర్ డిటర్మిన్ వాట్ మెకానిజం ద సిస్టమ్ మస్ట్ సప్లై టు కోఆర్డినేట్ యూజర్ యాక్షన్. Okay, so we can use the term service for a distinct part of a computer system that manages a collection of various resources and presents their function of users and applications. For example, file service. So service అంటే ఏంటి? ఫైల్ సర్వీస్ అంటే ఏంటి? ఫైల్స్ ని ప్రొవైడ్ చేయడం. అంటే డాక్యుమెంట్స్ ని ప్రింటర్ కి ప్రింటింగ్ కోసం పంపిస్తాం, అది ప్రింటర్ సర్వీస్. డాక్యుమెంట్ ని పంపించడం ఫైల్ సర్వీస్. క్లియర్? And the only access we have to the service is via set of operations that it exports. For example, a file service provides read, write and delete operations on files. Read, write and delete operation on files. So the fact that services restrict resources access to all to a well-defined set of operations is in part standard software engineering practice. Okay, so but it also reflects the physical organization of the distributed system. So resources in distributed are physical and within the computers and can only be accessed from other computers by communication. How the components are distributed communicate by messages. So how is possible? Only through by means of communication. And for effective sharing, each resource must be managed by a program that offers a communication interface, enabling the resources to be accessed and updated reliably and consistently. And what is the term server? So ఇవన్నీ ఇక్కడ వస్తాయండి. ఈ రిసోర్స్ షేరింగ్ లో వచ్చేది సర్వర్ అంటే ఏంటి, సర్వీస్ అంటే ఏంటి. సర్వీస్ అంటే ఫైల్ సర్వీస్, ప్రింటర్ సర్వీస్. సర్వర్ అంటే సర్వర్ మీన్స్ ఇట్ రిఫర్స్ టు ఏ ప్రోగ్రామ్ ఆన్ ఏ నెట్వర్క్ కంప్యూటర్ దట్ యాక్సెప్ట్స్ రిక్వెస్ట్ ఫ్రమ్ ప్రోగ్రామ్ రన్నింగ్ ఆన్ అదర్ కంప్యూటర్స్. ఏదైతే ప్రాసెస్ రిక్వెస్ట్ ని సెండ్ చేసేదేమో, క్లయింట్ రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేసేదేమో సర్వర్ అన్నమాట. Okay, the requesting process are referred to as clients and requests are sent in the form of messages from client to the server. ఎలా వెళ్తాయండి రిక్వెస్ట్ లు? త్రూ in the form of message, in the form of a message from the client to the server, and replies are sent in the form of message, again in the form of message from server to the client. And when the client sends a request for an operation to be carried out, we say that invoke an operation on the server. Invoke means sending a request to the server, nothing but a invoke an operation on the server. And a complete interaction between the client and server on the point when the client sends a request to when it service is called remote invocation. Client ki request పంపించి మళ్ళీ రెస్పాన్స్ వచ్చేటువంటి ఈ టైం మొత్తాన్ని ఏమంటారు? రిమోట్ ఇన్వొకేషన్. రిమోట్ మెథడ్ ఆర్ఎంఐ కాదండి, రిమోట్ ఇన్వొకేషన్ అంటే the time between the request and response is nothing but remote invocation. Nothing but remote invocation.
అండ్ ద సేమ్ అంతే కాదండి, క్లయింట్ సర్వర్ రెండు డిఫరెంట్ ప్రాసెస్. క్లయింట్ అంటే రిక్వెస్ట్ పంపించేది, సర్వర్ అంటే రెస్పాన్స్ పంపించేది అనే కాదండి. ఏ ప్రాసెస్ క్యాన్ ఆల్సో బి యాక్ట్ యాజ్ బోత్ క్లయింట్ అండ్ సర్వర్. రెండు ఉంటాయి ప్రాసెస్, క్లయింట్ సర్వర్ రెండు ఉంటాయి. In so far as they are distinct, clients are active and servers are passive. Servers run continuously, whereas client lasts only as long as the applications of which they form a part. Okay. So clients are active and servers are passive. Servers run continuously. ఎప్పుడు రన్ అవుతానే ఉంటాయి servers. Whereas client lasts only as long as the application of which they form a part. అవి ఆ రిక్వెస్ట్ పంపించి రెస్పాన్స్ వచ్చేంత వరకు మాత్రమే ఆ అప్లికేషన్ లో ఉంటాయి, తర్వాత ఉండవు అన్నమాట. ఇది అబౌట్ ది క్లయింట్. సో what is a client and what is server? So the terms client and server refer to processes rather than the computers they execute upon. కంప్యూటర్స్ కాదండి ఇక్కడ డిస్ట్రిబ్యూట్ సిస్టమ్ లో క్లయింట్ అంటే సర్వర్ అంటే కంప్యూటర్స్ కాదు. సో క్లయింట్ అంటే ఒక ప్రాసెస్, సర్వర్ అంటే ఒక ప్రాసెస్ rather than the computer. అదే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లో అయితే రిసోర్సెస్ అనేవి మేబీ ఎన్కాప్సులేటెడ్ యాజ్ ఆబ్జెక్ట్స్ అండ్ యాక్సెస్డ్ బై ది క్లయింట్ ఆబ్జెక్ట్స్. In which case we speak of a client object invoking a method on a server object. Invoking a method on a clear. Many but not certainly all distributed systems can be constructed entirely in the form of interacting clients and servers. www, email, network printers all fit into this model. An example, an executing web browser is an example of the client. And the web browser communicates with the web server to request pages from it. Clear? Now we will discuss the first topic in resource sharing and web is www. That is World Wide Web. Who termed this www? Berners Lee అనే ఇద్దరు సైంటిస్టులు. సో వాళ్ళు ఫర్ పబ్లిషింగ్ అండ్ యాక్సెసింగ్ ది రిసోర్సెస్ అండ్ సర్వీస్ అక్రాస్ ది ఇంటర్నెట్. సో దే డిస్కవర్ దిస్ డబ్ల్యూ. వై దిస్ www? ఈ www దేనికండి? టు పబ్లిష్ అండ్ టు యాక్సెస్. పబ్లిష్ అంటే ఇంటర్నెట్ లో పెట్టడానికి, అలానే ఇంటర్నెట్ నుంచి రిట్రీవ్ చేసుకుంటానికి. సో రెండింటికి ఈ www అనేది ఉపయోగపడుతుంది. సో మరి ఎలా పెడతారు సార్, ఎలా రిసీవ్ చేస్తారు? సో ఫర్ పబ్లిషింగ్ ఏ రిసోర్స్, అలానే ఫర్ యాక్సెసింగ్ ద రిసోర్స్. ఎలా యాక్సెస్ చేస్తారు సార్ రిసోర్సెస్ నుంచి? ఎలా యాక్సెస్ చేస్తారు అంటే, యాక్సెస్ చేసి ఎలా చేస్తారంటే యూజింగ్ వెబ్ బ్రౌజర్. వెబ్ బ్రౌజర్ is the tool which is used to retrieve the objects, documents of any type and any kind. Web browser also used to listen to audio stream, video stream and many such services. And the web began its life in CERN, Center for European Research, European Center for Nuclear Research, CERN. Center for European Research. Okay, Center for CERN.
Okay, so this is about the CERN, Center for Nuclear Research, European Center for Nuclear Research. So that is the web began its life in CERN, European Research Center for Nuclear, European Center for Nuclear Research. Okay, so what is the key feature of web is that it provides hypertext structure among the documents that it stores, reflecting the user's requirements to organize their knowledge. What it provides, what is the key feature of this web? It provides the hypertext structure among the documents that it stores. So this means the documents contain links and hyperlinks, reference to other document, http://www, and resources that are also stored in the web. రిసోర్సెస్ ని ఇంకొక డాక్యుమెంట్స్ కానీ లేదా రిసోర్సెస్ అంటే ఏంటి, ఇంకొక హెచ్టిఎంఎల్ కాదు, ఇంకొక ఇమేజ్ రిసోర్స్, ఇంకొక వీడియో రిసోర్స్. సో వాటికి కూడా ఎలా లింక్ ఉంటుంది? హైపర్ టెక్స్ట్ లింక్, హెచ్టిఎంఎల్ లింక్, and it is fundamental to user experience of the web that when he or she encounters a given image or a piece of text within a document, this will frequently be accompanied by links to related documents and other resources. Links to other resources. So the structure of the links can be arbitrary complex, and the set of resources that can be added is unlimited. There is no limit to the resources, and the structure of the link is arbitrary complex. The web of links is indeed worldwide, so it is not local. So once you publish a resource, that means it is available across the internet. The web is an open system, so it can be extended and implemented in new ways without disturbing its existing functionality. The web is what type of system? Open system. That means it can be extended and implemented in new ways without disturbing its existing functionality. Adi open and open-ended and then it can be open and it can be extended and implemented in new ways without disturbing its existing functionality. First, its operation is based on communication standards and document standards that are freely published and widely implemented. Freely published. There is no cost for the publishing a resource. Widely implemented, and it is not in India or in Japan. Across the world, it is widely implemented. There are many types of browsers, each in many cases implemented on several platforms, and there are many implementations of web servers. Any conformant browser can retrieve resources from any conformant web server. ఏ బ్రౌజర్ నుంచి అయినా స్పెసిఫిక్ కన్ఫర్మెంట్ అంటే ఏంటంటే పర్టికులర్ బ్రౌజర్ నుంచి పర్టికులర్ సర్వర్కి ఎప్పుడైనా యాక్సెస్ చేయవచ్చు. కన్ఫర్మెంట్ అంటే దాంట్లో కంపాటబిలిటీ ఉండాలి. సో యూజర్స్ హ్యావ్ యాక్సెస్ టు బ్రౌజర్స్ ఆన్ మెజారిటీ ఆఫ్ ద డివైసెస్ దే యూజ్ ఫ్రమ్ మొబైల్ ఫోన్ టు డెస్క్టాప్ కంప్యూటర్. ఓకే, అర్థమైందా? ఫస్ట్ ప్రాపర్టీ ఏంటి? ద www ఈజ్ ఎ వెబ్. ఏంటని? ఓపెన్. వెబ్ ఈజ్ ఓపెన్ ఎండెడ్. First property is open. That means it can be easily extended without changing the existing functionality. It can implement it in new ways. Second is web is open with respect to the types of the resources that can be published and shared on it. Not only it is open, but it is also open to the types of the resources that can be published and shared on it. At its simplest, a resource on the web is a web page or some other type of content that can be stored in a file and presented to the user. Okay, so web page అవ్వాలని లేదు. సో www లో వెబ్ ఏ పబ్లిష్ అవుతాయి అంటే వెబ్ పేజెస్ పబ్లిష్ అవుతాయి అని కాదు. ఎనీ కంటెంట్, ఎనీ స్టోర్, మీడియా ఫైల్ అయినా అవ్వచ్చు, పీడిఎఫ్ ఫైల్ అయినా అవ్వచ్చు, ప్రోగ్రామ్ ఫైల్స్ అయినా అవ్వచ్చు. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ దిస్ resource. Any resource, not only a web page, but it could be a PDF, it could be a video file, media file, audio file, anything. It could be a program file. If somebody invents a new image storage format, then images in this format can immediately publish on this one. If you present JPEG
బిఎంపి ఉన్నాయి. సో ఫ్యూచర్ లో ఇంకొక ఫార్మాట్ డిస్కవర్ చేసిన దాన్ని కూడా పబ్లిష్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద feature of this www web. Users require a means of viewing the images in this new format, but browsers users require a means of viewing the images in this format, but browsers can be designed to accommodate new content presentation functionality in the form of helper functions and plugins. The web beyond these simple data resources encompass such as electronic to involve without changing base structure. The web is composed of three main technological components. www ఉండేటువంటి components ఏంటి అంటే first one is HTML, second one is URL, third one is client server architecture for interaction. Clear? www ఏముంటాయండి? HTML ఉంటుంది, URL ఉంటుంది, అలానే ఇంకేముంటాయి? client server architecture ఉంటుంది. Okay, if you see the figure, it shows some web servers and browsers making requests of each of them. Diagram lo web server, web browsers meeku. So ఒక్కొక్క దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకే, web servers, web browsers ఒకదానికి ఒకటి రిక్వెస్ట్ పంపించుకుంటున్నాయి. ఓకే, దట్ ఈస్ షోన్ ఇన్ ద diagram. So first one is HTML. First component ఏంటంటే www లో HTML. The hypertext markup language is used to specify the text and images that make up the contents of the web page. Not only text but also images that makes up the contents of the web page, and to specify how they are laid out and formatted for presentation to the user. A web page contains such structured items as headings, paragraphs, tables and images. ఓకే, వెబ్ పేజ్ ఏముందండి? వెబ్ పేజ్ ఎలా ఉంటుంది? వెబ్ పేజ్ ఎలా ఉంటుందంటే స్ట్రక్చర్డ్ ఐటమ్స్ ఉంటాయి. స్ట్రక్చర్ ఎలా అంటే హెడ్డింగ్ ఉండాలి, పారాగ్రాఫ్స్ ఉంటాయి, టేబుల్స్ ఉంటాయి, ఇమేజెస్ ఉంటాయి. దట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ది వెబ్. A web structure consists of headings, paragraphs, tables and images. P అంటాం అంటే పారాగ్రాఫ్, H అంటాం అంటే హెడ్డింగ్స్, T అంటాం అంటే టేబుల్, IMG అంటాం అంటే ఇమేజెస్. అట్లా ఒక స్ట్రక్చర్ అనేది ఉంటుంది అన్నమాట. సో HTML is also used to specify links and which users are associated with them. Okay, users can either produce HTML by hand using a standard HTML text editor, or they can use HTML aware editor that generates HTML from a layout that they create graphically. And what is the typical piece of HTML? So typical piece of HTML consists of IMG src equal to http://webexample/webexample/image/h.jpg. Next, P, that means paragraph. Welcome to it. Visitors may also be interested in taking a look at that. href. Href means reference to another document in the web. A means beginning of the paragraph. A means క్లియర్ అర్థమవుతుందండి చెప్తుంది. సో www ఉండే పార్ట్స్ ఏంటి? HTML లో ఏముంటుందంటే HTML లో కూడా పారాగ్రాఫ్స్ డ్రా చేయొచ్చు, టేబుల్స్ డ్రా చేయొచ్చు, ఇమేజెస్ డ్రా చేయొచ్చు, హెడ్డింగ్స్ కూడా డ్రా చేయొచ్చు. ఓకే, ఎలా? ఓకే, సో హౌ సో ఎలా అంటే IMG src equal to http://www.cdk4.net webexample/images/h.jpg that is used to specify the images. Paragraph P
with P, we will create a paragraph with P tag. P tag. So in HTML, everything has a tag. Okay. So a browser retrieves the contents of the file from a web server. Browser ఎక్కడి నుంచి రిట్రీవ్ చేస్తుంది, సర్వర్ నుంచి రిట్రీవ్ చేస్తుంది. Let us say the file html. A browser, in this case, a server on a computer called a www.cdk4.net. The browser reads the content written by the server and renders it into a formatted text and images laid out on a web page in the similar fashion. Only the browser, not the server, interprets the HTML text, but the server docs. Who is interpreting and understand the meaning of it. So who will interpret the text? Browser. Server ki server only storage and but as understand image ఇది text understand చేసుకునేది ఎవరు? Browser. Browser లో ఉంటుంది ఆ కోడ్. ఆ అండర్స్టాండ్ చేసుకుంటారు. రెండరింగ్ అనేది బ్రౌజర్ చేస్తుంది, సర్వర్ చేయదు. వెబ్ బ్రౌజర్ చేసేది, వెబ్ సర్వర్ చేయదు. వెబ్ సర్వర్ ఓన్లీ స్టోరేజ్ ప్లేస్, ఓన్లీ లొకేషన్. వెబ్ సర్వర్ కంటైన్స్ ఓన్లీ లొకేషన్ ఆఫ్ ది రిసోర్సెస్. క్లియర్? అయితే సర్వర్ ఏ ఇన్ఫార్మ్ చేస్తుందంటే టైప్ ఆఫ్ ది కంటెంట్ ఇట్ ఈస్ రిటర్నింగ్. పీడిఎఫ్, పోస్ట్ స్క్రిప్టా, లేదా హెచ్టిఎంఎల్, డాట్ హెచ్టిఎంఎల్, పీడిఎఫ్, డాట్ పీడిఎఫ్, జేపెగ్, డాట్ జేపీజీ, బిట్ మ్యాప్, డాట్ బిఎంపి. అట్లా టైప్ మాత్రమే సర్వర్ అనేది క్లయింట్కి ఇస్తుంది, అంతేగాని ఎంటైర్ ఇన్ఫర్మేషన్ అంతా ఇవ్వదు. క్లియర్? ఓన్లీ ద టైప్ ఇన్ఫర్మేషన్ ఈస్ గివెన్ బై ది సర్వర్ to the client, but not rendering. Rendering will be done by the browser, that is client side. HTML directives are called tags or enclosed in brackets. ఇప్పుడు చెప్పాను. So P and angle bracket లో P అని రాశాను, that means paragraph. Angle brackets లో P అని. So line 1 of the example identifies a file containing images for presentation. Its URL is http://www.cdk4.net/webexample/mail. Lines 2 and 5 are directives to begin and end a paragraph. Okay, now to identify an image, the tag should start with IMQ, SRC equal to www.cdk4.net/webexample/images/webexample/earth.jpg. Close the angle bracket. So angle bracket ఇచ్చేది ఏంటంటే that is called what we call